హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. సాధించాం ఫ్రెండ్స్. మన టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ టీంని చిత్తుగా ఓడించి కప్పు అందుకుంది. అహ్మదాబాద్ మ్యాచ్లో మన టీమిండియాకి అచ్చిరాదు. అహ్మదాబాద్ గ్రౌండ్ అంటేనే మన టీంకి కలిసి రాదు. అందులోనే మన టీంని న్యూజిలాండ్ టీం ప్రతిసారి ఓడిస్తూనే ఉంటుంది T20 వరల్డ్ కప్లో అని మనం అనుకుంటూనే ఉన్నాం. అభిషేక్ శర్మ ఫామ్ సరిగ్గా లేదు, వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా సరిగ్గా లేదు. ఎలా అని ఆలోచించిన మన ఆలోచనలన్నీ పటాపంచలు చేస్తూ మన టీమిండియా న్యూజిలాండ్ టీంని చిత్తుగా ఓడించేసింది. థ్యాంక్స్ టు జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, శివం దూబే వీళ్ళ ఐదుగురు ఎంతో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్, వాళ్ళతో పాటు అక్షర్ పటేల్, బాపు ఎలాగైనా సరే మన టీం ఎఫెక్ట్ పెట్టి సూపర్ విక్టరీ కొట్టారు. ఎవరు ఊహించిన విధంగా వన్ సైడ్ చేసి మరి న్యూజిలాండ్ టీంని చిత్తుగా ఓడించి సగౌరవంగా ట్రోఫీ అందుకున్నారు. అసలు టీంలోనే ఉండరా అని భావించిన సంజు శాంసన్ అసలు టీం ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో ఇషాన్ కిషన్కి చోటు దక్కుతుంది అని ఎవరు ఊహించనే లేదు. అలాంటిది ఇషాన్ కిషన్ ఈ టీంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీం ఆ తర్వాత అనుకుని ఉంటారు శాంటనర్ అనవసరంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం కదా అని. మన బ్యాటర్లు అంతలా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఫామ్లో లేని అభిషేక్ శర్మ విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు, 6 బౌండరీలు, 3 సిక్సర్ల సహాయంతో ఈ వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించి సంజుతో కలిసి పవర్ ప్లేలోనే 92 పరుగులు, మొదటి వికెట్కి 43 బంతుల్లోనే 98 పరుగులు భాగస్వామ్యం సాధించి న్యూజిలాండ్ ఆశల మీద నీళ్లు చల్లాడు. మరొక్కసారి సంజు శాంసన్ టీంకి వెన్నెముక్కలా మారి 89 పరుగులు, 46 బంతుల్లో 5 బౌండరీలు, 8 భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు న్యూజిలాండ్ బౌలర్ల మీద. అభిషేక్తో కలిసి 98 పరుగులు, ఇషాన్ కిషన్తో కలిసి రెండో వికెట్కి 48 బంతుల్లోనూ 105 పరుగులు భాగస్వామ్యంతో టీంకి తను ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. మరోవైపు అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు సాధించి 4 బౌండరీలు, 4 సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలింగ్తో ఆట ఆడుకున్నాడు. 16వ ఓవర్లో యాక్సిలేటర్ చేస్తూ ఉండగా ఒకే ఓవర్లో జేమీ నిషమ్ 3 వికెట్లు తీసి కంబ్యాక్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అవ్వడం, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ రాకుండా హార్దిక్ పాండ్యా దిగడం, తను 2-3 బాల్ డాట్ బాల్స్ ఆడడం, ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. ఒకే ఓవర్లో 3 వికెట్లు సాధించి కంబ్యాక్ చేసినట్టే అనిపించింది న్యూజిలాండ్ టీం. కానీ ఆఖరి ఓవర్లో మాత్రం విరుచుకుపడ్డాడు శివం దూబే. చివరి ఓవర్లో కొట్టాడు శివం దూబే. వరుసగా ఆఖరి ఓవర్లో 24 పరుగులు రాబట్టి మన టీం స్కోర్ 250 దాటించాడు. టోటల్గా మన టీమిండియా 255 పరుగులు 5 వికెట్ల నష్టానికి చేశారు. ఈ వరల్డ్ కప్లో మన టీంకి ఇది 3వ సారి 250+ స్కోరు. ఈ విధంగా ఒకే వరల్డ్ కప్లో 250 స్కోరు, 250+ 3 సార్లు సాధించడం అనేది కేవలం మన టీమిండియాకి మాత్రమే సాధ్యమైంది. ఇక 256 పరుగులు చేసింగ్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీం ఫిన్నాలని ఇచ్చిన సులభమైన క్యాచ్ను శివం దూబే జారవిడిచాడు. అయినప్పటికీ న్యూజిలాండ్ టీం ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. ద గోట్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు సాధించి న్యూజిలాండ్ టీం నడ్డి విరిచాడు. తనతో పాటు బాపు, అక్షర్ పటేల్ 3 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని సాధించాడు. వరుణ్ చక్రవర్తికి 1 వికెట్, హార్దిక్ పాండ్యాకి 1 వికెట్, అభిషేక్ శర్మ ఆఖరి వికెట్ తీసి మన టీం విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇది మొత్తం టీం ఎఫెక్ట్. నిజంగా టీం చాలా కలిసికట్టుగా ఆడారు. ప్రతి ఒక్కరిని మెచ్చుకోవాల్సిందే. టీంలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్స్ అందరూ కూడా ఈ మ్యాచ్లో స్టెప్అప్ అయ్యారు. శివం దూబే 1 క్యాచ్, హార్దిక్ పాండ్యా 1 క్యాచ్ మినహా మన టీం చాలా బాగా ఫీల్డింగ్ చేశారు మ్యాచ్లో. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో బాపు 3 క్యాచ్లు అలా పట్టాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అలా 3 క్యాచ్లు అద్భుతంగా పట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లో టీం సైబర్డ్ 52-26 బంతుల్లో 2 ఓవర్లు 5 సిక్సర్లు, శాంటనర్ 42-35 బంతుల్లో సాధించి
టీమ్ స్కోర్ 150 దాటించారు. టోటల్గా 159 పరుగులు చేసిన న్యూజిలాండ్ టీం 19 ఓవర్లోనే ఆల్అవుట్ అయిపోయారు. ఈ ట్రోఫీ తీసుకొని ఎంతో ఉత్సాహంగా మన టీం సంబరాలు చేసుకున్నారు. బయట కూడా క్రాకర్స్ చాలా గట్టిగా కాల్చారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.